చెప్పండి సార్. మీ ఊర్లో గవర్నమెంట్ ఇక్కడ ప్రస్తుతం ఈ స్టేట్‌లో కాంగ్రెస్ ఉంది. ఊరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? జీటీవీ మీడియా మిత్రులకు నమస్కారం. అయితే గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాంగ్రెసు, బీఆర్ఎస్ మధ్య పోరులో హ్మ్. ప్రజలు 6 గ్యారంటీలను నమ్మి, హ్మ్. అంటే ఉన్నయి లేనివి, లేనివి ఉన్నయి 2 ఇస్తంటే 4, 4 ఇస్తంటే 8 అని చెప్పి హ్మ్. ప్రజలను మోసం చేసి, హ్మ్. అంటే దాదాపు 2% ఓట్లతోనే హ్మ్. కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత హ్మ్. అంటే మా సర్పంచ్ అభ్యర్థి చెప్పినట్టు హ్మ్. రైతు బంధును దాదాపు మూసేసిండు. హ్మ్. తర్వాత కరెంటు ఏది మన 200 యూనిట్లు ఇస్తున్నాడు. హ్మ్. అది కొంతమందికే ఇచ్చిండు, హ్మ్. కొంతమందికి ఇవ్వలేదు. హ్మ్. తర్వాత సిలిండర్ విషయంలో ఆడోళ్ళు బాగా మోజుపడి కాంగ్రెస్ కోట్లేసిండ్రు. హ్మ్. అసలుకు సిలిండర్ డబ్బులు అసలు పడడమే లేదు. హ్మ్. అప్పుడు 900, 800 ఉన్నటువంటి సిలిండర్ ఈరోజు రూ. 1000 అయింది. హ్మ్. మరి ఇంకా మహిళలకు ఏం చేసిండు, మీకు 2500 ఇస్తా అని చెప్పి ఏదో ఒక స్కీమ్, అంటే అత్తకుంటే పెన్షను, కోడలుకుంటే మన ఈ మహాలక్ష్మి స్కీమ్‌లో 2500 ఇస్తారు. ఇట్లా ప్రజలను పూర్తి స్థాయిలో దగా చేసిండు రేవంత్ రెడ్డి. దాన్ని ప్రజలు ఏం చేసిండ్రంటే, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఒకసారి కొత్తోళ్ళకి ఇస్తే అంటే ఆయన ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తా అంటుండు కదా! మరి మనకేమైనా మంచి జరుగుతదేమో అని చెప్పి మోసపోయి ఓట్లేసిండ్రు. అది ఇప్పుడు ప్రజలు గ్రహించిండ్రు. అదేవిధంగా యువత కూడా ఏం చేసిందంటే, నేను 2,00,000 ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పిండు. వాస్తవంగా ఆయన ఏం జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రో యువకులకు అందరికీ తెలుసు. వాళ్ళు యువకులు కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉంది, చూస్తున్నాం. మరి యువకులకు ఎలాంటివి ఇయ్యలే. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నియామక పత్రాలను పంపిణీ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా మోసం చేసిండు యువతను కూడా. మరి ఇక్కడ మా గ్రామంలో అయితే నిజంగా కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 10 సంవత్సరాల నుంచి, అంటే అంతకుముందు శేఖర్ రెడ్డి ఉండే, తర్వాత స్వామి, తర్వాత ఇప్పుడు నిలబడి శేఖర్ రెడ్డి హయాంలో ఆయన స్థాయిలో ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఈ స్థాయిలో అంటే శేఖర్ రెడ్డి పీరియడ్‌లో మేము దాదాపు ఒక 50 బోర్లు ఏసి, మోటార్లు తెచ్చి, సింగిల్ ఫేజ్ మోటార్లు, అప్పుడు మిషన్ భగీరథ లేదు. అప్పుడు చేసి ఆ విధంగా చేయడం జరిగింది. సామె వచ్చిన తర్వాత కూడా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ. 1,00,00,000 సరిపోయేటువంటి రోడ్లేసిండ్రు. అంటే దీన్ని మళ్ళా వక్రీకరిస్తారు కొంతమంది. పోయినసారి కూడా ఇట్లాంటిదే చెప్తే అంటే మామూలుగా దాదాపు ఒక 20 దాకా, 20, 18 దాకా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా వాస్తవంగా ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు రోజు వచ్చేయి సార్. హ్మ్. మరి ఈరోజు 3 రోజులకు, 4 రోజులకు ఓ రోజు ఏందని అడిగితే ఆ పైనుంచి వస్తలేవు. అంటే ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలకు నీళ్ళిచ్చేటువంటి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దాన్ని మేమందరం ఏం చేస్తున్నామంటే, రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలంటే ఫస్టు ఈ గ్రామ స్థాయిలో ప్రజలు వ్యతిరేకత చూయిస్తే మాత్రమే అతడిలో మార్పొస్తది. కనీసం మంచి చేస్తాడనేటువంటి ఆలోచనతోని మేము అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకు వ్యతిరేకం అంటే ఈయన చేసే పనులు మంచిగా లేవనేటువంటి వ్యతిరేకతతోని పనిచేస్తున్నాం. తర్వాత మీరు ఇంకొకటి అడిగిన సార్, ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, అధికార పార్టీ ఉంటది. మనం ఎట్లా చేయగలుగుతాం? అధికారం అనేటువంటిది ఆయనకు శాశ్వతం కాదు. మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం సార్ అధికారంలో, శాశ్వతం కాదు. ఎవరికైనా గ్రామం కోసం పనిచేసేటోని కోసం ఓటేస్తే సరే. మా లింగస్వామి అభ్యర్థి అనే వ్యక్తి అయితే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు. వాళ్ళు ఏదో దానికోసం దీనికోసం రాలేదు. అతడు కూడా కొంత ఆర్థికంగా కొంత స్థాయిలో ఉన్న వ్యక్తి. అవసరమైతే మేము ఆయన నమ్మడం ఏంటంటే, చిన్న చిన్న మైనర్ పనులుంటే ఆయన సొంతంగా కూడా నిధులు పెట్టి చేసేటువంటి శక్తి ఉన్న వ్యక్తి అనేటువంటి దానితోని మేము అతన్ని కొంచెం కోఆపరేట్ చేస్తున్నాం. అదిగాక ఈ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు, ఈ ప్రజలకు చేసిన మోసాలను ప్రజలకు వివరించి మనం ఒకసారి మార్పు చేసినాం. మరీ ఎంబడే మనం 2 ఏళ్ల లోపల మనం మార్పు చేస్తే రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా సార్, ఇప్పుడు లింగస్వామి అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా వ్యవసాయదారిత మీద ఆధారపడి ఉంటారు. వారి వ్యవసాయదారులకు పూర్తిగా ఈ సంవత్సరం, పోయినసారి 2 సంవత్సరాలు మరి ఏమంటారు కదా, కోడలొచ్చిన ముహూర్తం, కోల ముహూర్తం అన్నట్టు ఆయన వచ్చినప్పటి నుంచి పత్తి విషయంలో కానీ, మిరప విషయంలో కానీ రైతులు నానా ఇబ్బందులు గురవుతున్నారు. మరి యూరియా విషయం మీరు చూసిండ్రు, మీ మీడియా ద్వారా ఎన్నో రకాలైనటువంటి కథనాలు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ లేదు. ఆయన ఏం చేస్తున్నా అంటే భయపెట్టి రాజకీయాలు చేయాలనేటువంటిది చూస్తున్నారు. మీరు సంగతి చూస్తాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా స్థాయిలో మేము పనిచేస్తాం. మా అభ్యర్థి కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మంచి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోని రావడం జరిగింది. వారి తరఫున మేమందరం ఉండి కూడా భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. ప్రజలు కూడా మమ్మల్ని ఎక్కడ పోయినా కూడా మంచిగా ఆదరిస్తున్నారు. దీన్ని మీ మీడియా ద్వారా కారువంగ ప్రజానికం అంతా కూడా లింగస్వామి వెంబడి ఉన్నారని తెలియజేస్తున్నాం.
మేము కత్తెర గుర్తుకు ఓటేయాలని మా అందరి మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాం సార్. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.